హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ వీడియోలో మనం నక్సలైట్ ఉద్యమంలో ఏర్పడిన సంఘాలు ఇటువంటి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఈ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా విప్లవ రచయిత సంఘం, ఇది 1970లో ఏర్పడడం జరిగింది. శ్రీకాకుళం విప్లవ ఉద్యమం రాష్ట్రంలోని విద్యార్థులను, కవులను, రచయితలను, మేధావులను ఎంతో ప్రభావితం చేసింది అన్నట్లు. దీనిలో భాగంగానే 1970 జూలై 4న విప్లవ రచయిత సంఘం ఏర్పడింది. అయితే దీని మొదటి అధ్యక్షుడుగా శ్రీశ్రీ గారు అయితే ఉన్నారు. నెక్స్ట్ ఆర్ట్ లవర్స్ 1970 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్ట్ లవర్స్ సంఘం కళా ప్రేమికుల సంఘం అన్నమాట. 1970లో ఏర్పడింది. దీనిని ప్రారంభించిన వారు ఎవరంటే బి నరసింగరావు గద్దర్ అన్నమాట. నెక్స్ట్ జననాట్య మండలి, ఇది 1972లో ఏర్పడింది. ఆర్ట్ లవర్స్ సంఘానికి 1972లో జననాట్య మండలి అనే పేరు మార్చారు. దీనిలో ప్రముఖ పాత్ర పోషించింది గద్దర్ అన్నమాట, బి నరసింగరావు. అలాగే ఈ జననాట్య మండలి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ పార్టీకి అనుబంధ సంఘంగా మారింది. నెక్స్ట్ నవోదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1972 సంవత్సరం. 1972 ఆగస్టులో నవోదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ తన కార్యక్రమాలను ప్రారంభించిందన్నమాట. ఈ సంస్థ గ్రామాలకు వెళ్ళి నాటికలు, పాటలు పాడేవారు. వీరు ప్రదర్శించిన నాటికల్లో భూమి కోసం నాటిక ప్రధానమైనది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, ఇది 1975 సంవత్సరం. తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు మార్గదర్శకంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, ఈ యొక్క OPDR ఏర్పడింది. ఈ సంస్థ తొలి అధ్యక్షులు వెంకట రమణయ్య. నెక్స్ట్ జన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య 1977లో ఏర్పడింది. ఇది UCCCRI MLకి అనుబంధంగా జన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య 1977లో ఆవిర్భవించింది అన్నమాట. ఈ సంస్థ ప్రజా సాహిత్య అనే పేరుతో మాస పత్రికను కూడా నిర్వహించింది. నెక్స్ట్ సింగరేణి గని కార్మిక సంఘం 1982లో ఏర్పడడం జరిగింది. తెలంగాణలోని సింగరేణి గనులున్న అన్ని ప్రాంతాల్లో కార్మికుల హక్కుల కోసం సింగరేణి గని కార్మికుల సంఘం 1982 సంవత్సరంలో ఏర్పడింది అన్నట్లు. ఈ సంఘం బాధ్యతలను బాహుమల్లయ్య నిర్వహించేవాడు. నెక్స్ట్ పౌరస్పందన వేదిక 1997లో ఏర్పడింది. SR శంకరన్ కన్వీనర్గా పౌరస్పందన వేదికగా 1997లో ఏర్పడింది. ఇది 1997 నుండి 2000 వరకు ఈ వేదిక పీపుల్స్ వార్ ప్రభుత్వానికి మధ్య శాంతి నెలకొల్పడానికి శుద్ధితో ప్రయత్నించిందన్నమాట. నెక్స్ట్ గ్రామీణ పేదల సంఘం, ఇది UCCRI ML పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై పోరాడుటకు గ్రామీణ పేదల సంఘంను ఏర్పాటైతే చేశారన్నమాట. ఇది నక్సలైట్ ఉద్యమంలో ఏర్పడినటువంటి సంఘాలు అన్నమాట. చూస్తారు కదా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.